शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज में आप सभी का खैर मकदम है। हम पार्लियामेंट के इंतखाबात जीतने के मकसद के साथ काम करेंगे। चलवंशी चंद रेड्डी CWC के रुकन चलवंशी चंद रेड्डी ने कहा कि वो आइंदा पार्लिमानी इंतखाबात में टिकट हासिल करने वाले उम्मीदवार के फैसले का एहतराम करेंगे और कांग्रेस को जीतने के हद की काम करने का यकीन दिलाया। महबूब नगर में पार्लिमानी हल्का किस तरह के नुमाइंदों की एक जायजा इजलास का इनेकाद इंकुड़ा के निर्मल कन्वेंशन अमल में आया। इस इजलास में वंशी चंद रेड्डी के साथ योजना कांग्रेस के रियासती सदर शिवसेन रेड्डी और योजना कांग्रेस के सोशल मीडिया नुमाइंदों ने शिरकत की। इस मौके पर वंशी चंद रेड्डी ने कहा कि मुस्तकबिल के प्रोग्राम पर तबादला ख्याल किया गया। इन्होंने कहा कि जिला, मंडल और गांव की सतह की कमेटियों को मजबूत बनाने के लिए किए जाने वाले फैसलों पर भी तबादला ख्याल किया गया। इन्होंने कहा कि अब तक कांग्रेस के हर सिपाही ने पिछली हुकूमत की बदअनवानी हुकूमत के खिलाफ काम किया है। अब कांग्रेसी सिपाहियों का फर्ज है कि वो हुकूमत के सम्राट अवाम तक पहुंचाने को यकीनी बनाएं। कांग्रेस की तरफ से नाफिज 6 गारंटी स्कीम में रियासत के हर जिला, हर मंडल, हर गांव और रियासत के हर गांव में हर इस शख्स को फराहम किया जाना चाहिए जो अहल हो। आइंदा पार्लिमानी इंतखाबात में कांग्रेस की जीत के लिए मुसलसल काम करने की अपील की। इन्होंने कारकुनों को मशवरा दिया कि वो राहुल गांधी की तरफ से शुरू की गई भारत जोड़ो न्याय यात्रा के उसूलों और मकासद को अवाम के सामने बयान करें। इन्होंने कहा कि आइंदा 10 दिन बाद दोबारा इजलास मुनक्किद किया जाएगा और इन्होंने यकीन जाहिर किया कि महबूब नगर जिला की 2 पार्लिमानी निशस्तें सबसे ज्यादा अक्सरत से जीतेगी। आइए देखते हैं इस खुसूस में चंद मनाजिर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए शाह न्यूज को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। ఉన్నటువంటి మండల స్థాయి వరకు అందరూ కూడా హాజరు కావడం జరిగింది। భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల కోసం ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఏ విధంగా కార్యాచరణ చేయాలి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా పని చేయాలనేది చాలా క్లుప్తంగా చర్చించడం జరిగింది। అలానే ఇమ్మీడియట్గా తక్షణ కర్తవ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీలను బలోపేతం చేయడము, గ్రామ స్థాయిలో పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు హామీలు ఏవైతున్నాయో ఆ 6 గ్యారంటీలని 100% అమలు పరిచే ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, ప్రభుత్వం యొక్క కార్యాచరణని ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకి, ప్రతి తండకి, ప్రతి దళిత వాడకి, ప్రతి గడపకు తీసుకెళ్లే బాధ్యత ఈ గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేయడం జరిగింది। ఎన్నికల కన్నా ముందు ఎవరైతే ఇవాళ ఈ సమావేశంలో పాల్గొన్నారో ఆ నాయకులే కష్టపడి పనిచేసి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మన మహబూబ్ నగర్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలని గెలిపించుకోవడానికి కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఇవాళ సమావేశానికి హాజరైనటువంటి నాయకులు। మొన్న ఎన్నికలకు ముందేమో ప్రజా వ్యతిరేక అవినీతి పాలనను అవలంబించినటువంటి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది। ఇప్పుడు ప్రభుత్వం, మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ కూడా అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి। ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల విషయంలో అందరికీ అవగాహన కల్పించాలి। ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను ప్రచారం చేయాలి అనే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది। జిల్లా స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు వివరించే విధంగా, ప్రతి గడప తట్టే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది। భవిష్యత్తులో కూడా ఇవాళ ఇక్కడ మహబూబ్ నగర్ కేంద్రంలో మండల స్థాయి వరకు బాధ్యుల